స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి. లక్ష్మణ, లంక స్వర్ణమయం కావచ్చు కాక, కానీ నాకు మన మాతృదేశం మీదే మనస్సు. ఓంకార్చి ఓంకార్చి నేను ఒక్కసారి కనుక్కుంటాను. ఏం చెప్పాలి? మాతృభూమి. స్వామి, నేను వీడియో తీసుకుంటున్నాను మీ మాటలు. మెమరీ ఖర్చు అవుతుంది, మాకేం ఖర్చు? కాబట్టి ఈరోజు ఈ తర్వాత మనం ప్రపంచాన్ని ఒక వినూత్నంగా చూడబోతూ ఉన్నాం. నాకు అనిపిస్తుంది కొత్త ప్రపంచాన్ని చూడబోతూ ఉన్నాం. భారతావని వైపు తల తిప్పి చూసేటువంటి ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. ఒక 20 సంవత్సరాల క్రితం అమెరికా అధ్యక్షుడు భారతదేశంలోకి వస్తే ఈ దేశ ప్రధాన చేతులు కట్టుకొని ఇంత దూరంలో నిలబడేటువంటిది ఈ దేశము ఈరోజు నమస్తే ట్రంప్ అని, నమస్తే నమో మోడీ అని చెప్పి కార్యక్రమాలు ఆ దేశంలో ఈ దేశంలో చేసే స్థాయికి ఈ దేశం వెళ్ళిందంటే అది మహాపురుషులు మహర్షులు అందించినటువంటి దారపోసినటువంటి తపోసి. ఒకటి, దేవదానవుల యుద్ధం జరిగింది. కొన్ని సందర్భాల్లో రాక్షసుడు గెలిచాడు, కానీ ఆ గెలుపు శాశ్వతం కాదు కదా. నహుషుడు ఇంద్రుడు అయ్యాడు పురాణాల ప్రకారం, నిలబెట్టుకోలేకపోయాడు కదా. కాబట్టి దేశం పునర్వైభవం పొందేటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పారు. ప్రపంచానికి, ప్రపంచం మొత్తానికి కూడా మరొకసారి ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయి భారతదేశానికి వస్తుంది. ఏదైనా ఒక విషయం వస్తే వాట్స్ ఇండియా అని అడిగేటువంటి చూసేటువంటి రోజు వస్తుంది. ఈరోజు అమెరికాలో భారతీయులు ఎంతమంది ఉంటారు? కోట్ల మంది ఉంటారు కదా. 36 కోట్లలో దాదాపు 40% భారతీయులే ఉంటారు కదా. భయపడి చస్తున్నారు. మేధస్సు ఇక్కడి నుండి వెళ్తుంది. ఒక్కసారి భారతీయులంతా కూడా ఈరోజు స్ట్రైక్ మేము ఇది చేయమంటే అమెరికా కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ అంటే అది ఏమిటంటే కొంత ఆయన అంటే జన్మతః పౌరసత్వం వచ్చేటువంటి విధానానికి టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకుందామండి. ఓ బంగ్లాదేశ్ వాడు వచ్చాడు, నిండు గర్భిణి భారతదేశం వచ్చింది, ఇక్కడ ప్రసవించింది, భారతీయుడు అయిపోతాడు పిల్లవాడు? అయిపోతాడండి? ఆలోచించేద్దాం. అక్కడ సంతానం కన్నంత మాత్రాన సంతానానికి పౌరసత్వం ఇవ్వాలి అంటే అది సరైనటువంటి పద్ధతి కాదు కదా. ప్రతి దేశానికి ఒక మూలం ఉంటుంది కదా. కాబట్టి పలు కోణాలు ఆలోచించాల్సినటువంటి అవసరం. అయితే భారతీయులు లేకుండా వాళ్ళు ఏం చేయలేరు, ఆ పరిస్థితికి వెళ్ళింది. అయితే కొన్ని ఆంక్షలు పెరుగుతాయి. ఒకప్పుడు జనాభా తక్కువగా ఉంది కాబట్టి అన్ని దేశాల వాళ్ళని ఆహ్వానించారు. భారతీయ మేధస్సు వాళ్ళకు ఉపయోగపడింది. మన వాళ్ళు అంటే వారికి ఉపయోగపడే చోట మనవాడు పావలాను అని అంతకు మించినటువంటి ప్రతిభను చూపించాడు. రోజున ఏంటంటే అక్కడ కూడా కొంత నిరుద్యోగం పెరుగుతూ ఉన్నది అనేటువంటి అవి రాజకీయ పరంగా చేసేటువంటి నిర్ణయాలు. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయితే ఏమంటున్నారు?
గత ప్రభుత్వాలను ఏం చెప్పినాయి, మేము పేదల కోసం అది చేస్తాము, ఇది చేస్తాము, పేదరికం లేకుండా చేస్తామన్నారు. తగ్గిందా? రిజర్వేషన్లతో మేము పేదరికాన్ని ఇచ్చేస్తామన్నాం. రిజర్వేషన్తో చిచ్చు పెట్టారు, ప్రతిభకి నిప్పు పెట్టారు. ఏం సాధించారు? కాబట్టి సమస్యని ఇప్పుడు కులాల మధ్యలో వ్యత్యాసం తొలగిస్తా ఉన్నాం. స్కూల్లోకి వెళ్తే అరే ఎస్సీలు ఎంతమంది లేవండి, బీసీలు ఎంతమంది లేవండి, ఓసీలు ఎంతమంది లేవండి అంటే ఎవరు ఏంటో చెప్పకనే సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు చెప్తున్నారు. ఈ అంతరాలు ఎలా పోవాలి? పోగొట్టడం వీళ్ళ లక్ష్యం కాదు. దీని ద్వారా కొన్ని వర్గాలని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడమే లక్ష్యం. ఇవన్నీ రాజకీయంగా తీసుకునేటువంటి వాటిని కూడా మనం ఒక కోణంలో చూడలేము. ఏదైనప్పటికీ భారతీయత అనేటువంటిది విశ్వవ్యాపితం అవుతుంది. అది స్పష్టంగా. ఎందుకంటే 176 దేశాలు కలిసి యోగా దినోత్సవానికి ఇది జెండా జేబు కొట్టినప్పుడే అయితే కదా. సరే మనం బయలుదేరుతాం. ఒక్క సెకండ్ చూడండి, పాపకి వాళ్ళని జడ వేస్తుంది, అబ్బాయి తింటుంది. ఓకే.